హలో ఇండియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఏంటి అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ తెలుగులో దేవర పార్ట్ 1 చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండడంతో పాటు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దేవర చిత్రంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ చెందిన నటీనటులు ఉండడంతో హిందీలో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు భారీ అంచనా కూడా అనుకున్నాయి. కాగా దేవర చిత్రం ఈ సెప్టెంబర్ 27వ తారీఖున ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొరటాల శివ దాదాపుగా 30 కోట్లు అందుకున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య చిత్రం ఫ్లాప్ తర్వాత గత 2 ఏళ్లుగా దేవర చిత్రం స్క్రిప్ట్ పైన పనిచేస్తున్నారు. దీంతో తోడు గతంలో ఎన్టీఆర్తో తెరకెక్కించిన జనతా గ్యారేజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలాగే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ కారణంగానే కొరటాల శివ దేవర చిత్రానికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం ఇలా ఉండగా దేవర చిత్రం విడుదలకు ముందే ఓవర్సీస్లో రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో కనీసం ట్రైలర్ కూడా విడుదల కాకముందే $1 మిలియన్ కలెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.